నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల్ చిన్న వాల్గోడ్ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమం సమావేశం చేశారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, రైతు భరోసా మంజూరు చేసి పంపిణీ చేశారు. ఇటీ కార్యక్రమానికి ఉర్దూ రాష్ట్ర చైర్మన్ తయార్ బిన్ చేతులపైన పంపిణీ చేశారు. ఇందులో భాగంగా వివిధ కార్యాలయాల అధికారులు, గ్రామస్తులు, రైతులు, పోలీస్ శాఖ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 13 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంలో గ్యారెంటీలు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, 4 కోట్ల తెలంగాణకు ప్రజా పరిపాలన అందిస్తూ అదేవిధంగా వరి బబ్బిలి శ్రావణి ఉన్నారా? మారుపాక జ్యోతి, జింక సురేష్, ఇంకే జింక దివ్య, నూత్పల్లి వినీత, జక్కు మనుష, లింగవ, రొన్ల లింగవ, రొన్ల లక్ష్మి, సాంబార్ రాజేష్, దడివే ప్రత్యూష, బడాల మనస్వి, సయ్యద్ అప్షా, జక్కు, బడాల వారి రోన్ల లక్ష్మి, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 4 పథకాల ఆవిష్కరణకి అధ్యక్షత వహిస్తున్న తయార్ బిన్ హమ్దద్ చైర్మన్, ఉర్దూ చైర్మన్ గారికి, మరియు మండల్ స్పెషల్ ఆఫీసర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, అధికారులకు మరియు అందరికీ నా యొక్క నమస్కారాలు. పాత్రికేయులకు, రైతులందరికీ. రైతు భరోసా కింద మనకు ఈ ప్రభుత్వంలో 6,000 ఎకరానికి చొప్పున ఇవ్వడం జరుగుతుంది. దానికి గాను మన చిన్నవాల్గూడ గ్రామంలో మొత్తము అంటే ఇంతకుముందు రైతు బంధులో ఉన్న డాటా 513 రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు జనవరి 1 వరకు 22 మంది కొత్తగా నమోదు చేసుకోవడం జరుగుతుంది. టోటల్ మనకు 1332 ఎకరాలకు గాను రైతు భరోసా ఈ గ్రామంలో ఇవ్వడం జరుగుతుంది. మొత్తం వచ్చేసి మనకు అమౌంట్ 77,69,621 రూపాయలు రైతు భరోసా కింద జమ చేయడం జరుగుతుంది. 1332 ఎకరాలు సార్, ఎకరానికి 6,000 డైరెక్ట్ అమౌంట్ సార్. రేపటి నుంచి మనకు అమౌంట్ స్టార్ట్ అవుతుంది. తక్కువ ఉన్న ఏరియా నుంచి ఎక్కువ ఉన్న ఏరియా వరకు అమౌంట్ స్టార్ట్ అవుతుంది. రేపటి నుంచి ఈరోజు లాంచ్ అవ్వడం జరుగుతుంది. అమౌంట్ క్రెడిట్ అవుతుంది బ్యాంక్ అకౌంట్స్లో. థ్యాంక్ యూ సార్. అధికారులందరికీ నమస్కారం. ఈ సంవత్సరంలో మీరు కనీసం 20 రోజులు పనిచేసి ఉండి వాళ్ళకు కుటుంబానికి ఆర్థిక సాయం కోసం 1 ఇయర్కి 12,000 రూపీస్ ఆర్థిక సాయం ప్రభుత్వం నుంచి మంజూరైంది. అయితే దీంట్లో ఫస్ట్ లిస్ట్లో 31 మంది వచ్చారు. తర్వాత నిన్నటి వరకు అప్లై చేసుకున్న వాళ్ళు 72 మంది. అయితే దాంట్లో మనకు డౌన్లోడ్ అయిన లిస్ట్లో 16 మెంబర్స్ ఉన్నారు టోటల్. ఓకే, ఎవరైనా మాట్లాడేది ఉంటే రైతులు ఎవరైనా
ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు ఎంతో 4 పథకాలని ప్రజల మధ్యకు తీసుకొస్తూ మరి ఆ రోజు ఎలక్షన్లో మనం చెప్పాం కొన్ని వాగ్దానాలు ఆ రోజు పెద్దలు ఈరోజు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ గారు అందరం ఆ రోజు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తయార్ అహ్మద్ సార్ గారు, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ గారు మన ఎంపీడీఓ మనోహర్ రెడ్డి సార్ గారు, అదేవిధంగా ఎంఆర్ఓ రవీంద్ర సార్ గారు, మరి వ్యవసాయాధికారి నరసన్న గారు, గౌరవనీయులు స్టేజ్ మీద ఉన్నటువంటి మన ముఖ్య నాయకులు, ముఖ్యంగా నాతో పాటు వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ ఈ చిన్నవాళ్ళు గ్రామస్తులందరికీ కూడా మీ అందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు. సిరికొండ మండలంలో మీ చిన్నవాళ్ళు గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగింది. అంటే ఏదైతే ఈ 4 పథకాలు ఉన్నాయో ఇక్కడి నుంచి మన సిరికొండ మండలంలో లాంఛనంగా ప్రారంభించడం జరుగుతుంది. మరి మీ ఊరిని నిజంగా ఈరోజు ఎంపిక చేయడం మీ యొక్క అదృష్టం. ఎందుకంటే మన 30 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 30 గ్రామ పంచాయతీలో మీ చిన్నవాడు గ్రామంని ఈరోజు తీసుకోవడం అంటే అది మీ అదృష్టంగా భావించాలి. ఎందుకోసం అంటే కేవలం ఓట్లు వచ్చినప్పుడే రాజకీయం చేయాలి కానీ మిగతా వాళ్ళు చేయొద్దు. అంటే ఎవరో గ్రామంలో అన్ని పార్టీలు ఉంటాయి. ఆ పార్టీలో కొంతమంది 2-3 కొంత ఉసగొలుపుతారు. దాన్ని నిజంగా ప్రతి ఒక్కరు గ్రహించాలి. నిజమైన లబ్ధిదారులు ఎవరైనా ఉంటే ఈ 4 పథకాల్లో వాస్తవంగా అనర్హులు అని తేలితే మరి గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు కావచ్చు, మన సార్ కావచ్చు, మీరు రోజు వింటారు, ముఖ్యమంత్రి గారు కూడా చెప్తారు. దానికి అవకాశం ఉంది. ఎవరు కూడా ఆశ్చర్యపడవద్దు. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం. మీరు చూస్తే గత 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా గ్రామ సభ జరగలే. వాళ్ళు మేము ఎందుకంటే ఇప్పుడు గతం మాట్లాడడం కానీ సందర్భం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కొద్దిగా మాట్లాడాల్సి వస్తుంది. ఇది రాజకీయం కోసం కాదు. కానీ గ్రామ సభలు మాత్రం మన రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రారంభమైనాయి. ఇలా ఏ పథకం కావాలనుకున్నా ఆ రోజు రాజశేఖర రెడ్డి వచ్చినప్పటి నుంచి కిరణ్ కుమార్ దాకా 10 సంవత్సరాలు కూడా గ్రామ సభల్లో ఆమోదం పొందితే ఆ పథకాలు వర్తిస్తుండే. కాబట్టి దయచేసి ఉన్న రాని వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత 4 శాఖల అధికారులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఇవ్వచ్చు. మరి కాబట్టి మరి మీకు అవకాశం ఇచ్చినటువంటి ఈ సిరికొండ మండలంలో మరోసారి మీకు ధన్యవాదాలు చెబుతూ నాకు ఇచ్చిన అవకాశాన్ని అవకాశం ఇచ్చినందుకు మీరంటే మాకు ఎంతో అభిమానం. చిన్నవాళ్ళ నుంచి సిరికొండ రోడ్డు మీ వలన అయింది మాకు. అంటే ఒకప్పుడు నడలేకుండా ఉన్నాం కానీ ఇప్పుడు నడవగలుగుతున్నాం. దానికైతే మేము కృతజ్ఞత చెప్పుకుంటాం మీకు. కానీ మీ వంతు దయతోటి ఇప్పుడు మోడల్ స్కూల్ ఉంది, కొంత ఇబ్బందిగా ఉంది రోడ్డు. దాన్ని మీరు ఎట్లన్నా కొంచెం కృషి చేసి ఆ ఒక్క రోడ్డు చేయాలని మా ఊరు తరఫున నా తరఫున అంటే తెలిసినందుకు దాని ఒక్కని సాక్ష్యం మీ తరఫున కొంచెం అయింది. కానీ ఇప్పుడు కొంచెం మంచి కావాలని మా కోరిక. పథకాలకు మేము అందరం అర్హులం తీసుకుంటున్నాం కూడా సార్. ఒకటి కొంచెం మా ఊళ్ళో సమస్య వచ్చింది ఏంటంటే ఇందిరమ్మ గృహ పథకం కింద ఇళ్లలో బాగా సమస్య ఉంది సార్ మా ఊళ్ళో. మిగిలిన పథకాలకు అర్హులకు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. అదొక్కటి అర్హులకు ఇవ్వాలా, మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి నాకు మీ వినతి సార్. అంతే. మిగిలిన పథకాలు అయితే మాకు అందరికీ యాక్సెప్టెడ్, చాలా బాగుంది. సీఎం రేవంత్ రెడ్డి పథకాలు కానీ అంటే ఇప్పటికైతే మాకు అందుతున్నాయి. ఈ ఒక్క పథకం కింద మీరు దయచేసి అర్హులకు మాత్రమే ఇవ్వాలని నాకు గమనిక సార్. ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఉర్దూ అకాడమీ చైర్మన్ అయిన తర్వాత మొట్టమొదటిగా మన గ్రామానికి విచ్చేయడం జరిగింది. మన తయార్ సార్ గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే మన ఎంఆర్ఓ గారు కానివ్వండి, ఎంపీడీఓ గారు కానివ్వండి, అలాగే మన నాయకులు కొద్దిగా అన్యత భావించద్దు. ఎందుకంటే అందరు సీనియర్ నాయకులు కూడా ఇక్కడ స్టేజ్ చిన్నగా ఉండడం వల్ల కింద కూర్చోబెట్టడం జరిగింది. సో కాబట్టి ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి 4 పథకాల ప్రారంభోత్సవానికి ఈరోజు శ్రీకారం చుట్టడం అనేది జరిగింది. పైలట్ విలేజ్గా మన మండల్లో మొట్టమొదటిగా మన గ్రామాన్ని ఎంచుకున్నారు. వారికి మన
ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి కృతజ్ఞతలు. ఎందుకంటే మనం చాలా చిన్న గ్రామం అందరికి తెలిసిందే, అయినప్పటికీ కూడా మనకు సహాయశక్తుల సహాయాలు చేస్తూనే ఉన్నారు ప్రభుత్వం తరఫున కానివ్వండి అన్ని విధాలుగా. అయితే చాలా వరకు ఏంటంటే కొంతమందికి అనుమానం అనేది ఉంది. ఆ రోజు ఏదైతే గ్రామ సభ పెట్టినామో ఆ గ్రామాలని నియామకులుగా చేసి వారికి ఇళ్ల పట్టాలు అందించే కార్యక్రమాన్ని కూడా మన ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి కట్ట పని అని ఏదైతే ఉందో ఇప్పుడున్నా మా దగ్గరికి తీసుకురండి, మీకు ఎటువంటి అవసరాలున్నా మా శాశ్వతంగా ప్రతి ఒక్కరికి పేదలకు ఏవైతే స్కీములు మనం పెట్టామో ప్రతి స్కీమ్ ఇంటింటా ముట్టేంత వరకు మేము కృషి చేస్తాము. ఈ యొక్క నాయకులుగా మేము కూడా మీకు వాగ్దానం చేస్తూ ఉన్నాము. ఈ యొక్క మంచి అవకాశము మాకు కల్పించినందుకు, ఈరోజు మన విలేజ్ని ఎంచుకున్నందుకు గాను మన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. అప్లై చేసుకున్న వాళ్ళు మొత్తం 31 సార్. దాంట్లో 16 మెంబర్స్ శాంక్షన్ వచ్చింది. అంటే ఈ అయిన 22 ఉన్నాయి సార్. మొత్తం 535, 14 ఇంకా అప్డేట్ కాలేదు సార్. కాబట్టి ఇప్పుడు 521 ఫార్మర్స్కు ఈ రైతు భరోసాని ఇస్తున్నాం. 10 సంవత్సరాల నుంచి రాని వాళ్ళు మీ సేవలలో చేసుకున్న వాళ్ళు అడిషన్స్ ఉన్నాయి సార్. అంటే ఒక ఫ్యామిలీకి తల్లి కొడుకులు ఇట్లా ఉండి మన్మళ్ళు మన్మరాళ్ళ వల్ల యాడింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు సార్. అలా 128 ఉన్నాయి సార్. 128 ఫ్యామిలీలు. డ్యూరింగ్ ద గ్రామ సభ 38 వచ్చినాయి సార్. మొత్తం 326 అయినాయి సార్. 326లో L1లో మనకు 139 వచ్చినాయి సార్. లిస్ట్ 2లో 25 వచ్చినాయి. లిస్ట్ 3లో 124 వచ్చినాయి సార్. టోటల్ 326 సార్. ఇప్పుడు L1లో మనకు ఇప్పుడు డౌన్లోడ్ అవుతున్నాయి సార్, ఇంకా కాలేదు నైట్ అంతలా. ఇప్పుడు ఆ డౌన్లోడ్ అయిన కాపీలు మనకు వచ్చినప్పుడు ఆ ప్రొసీడింగ్స్ ఎంత శాంక్షన్ వచ్చిందనే తెలుసా సార్. అది వచ్చిన తర్వాత వీళ్ళకు పంపిణీ కార్యక్రమం ఉంటుంది. పంచాయత్ సెక్రటరీ శరణ్య. నేడు మన రాష్ట్ర ప్రభుత్వం బృహత్తరమైనటువంటి 4 పథకాల యొక్క ప్రవేశం ప్రారంభించడానికి కొరకు జనవరి 26వ తేదీ నిర్ణయించడం జరిగినది. ఈ యొక్క తేదీన మన సిరికొండ మండలంలోని చిన్న వాల్గోట్ గ్రామం లోపల మన గౌరవ తయార్బిన్ సార్ గారి చేతుల మీదుగా ఈ యొక్క అర్హులైన వారికి సర్టిఫికేట్లు ఇవ్వడానికి గురించి ఏర్పాటు చేయబడినటువంటి సభలో వచ్చేసిన అందరికీ ఆ యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక రేషన్ కార్డులలో రెవెన్యూ శాఖ నుంచి ఇచ్చేటటువంటి రేషన్ కార్డులలో గత 5-10 సంవత్సరాల నుంచి మీరు కుటుంబ పరంగా కొందరు విదేశాలకు వెళ్ళిన వారి యొక్క పేర్లు తీసే వాటిని ఆ కార్డులో నమోదు చేయించుకోవడానికి గురించి మీ సేవ ద్వారా మీరు దరఖాస్తు చేసుకున్నటువంటి ఒక కార్డ్స్ ఏంటంటే 128. వాటన్నిటికీ ప్రభుత్వము ఆమోదం తెలిపింది. వాటికి సంబంధించినది అప్లోడ్ అవుతుంది. అలాగే మొన్న 2 months క్రితము మన గ్రామంలో కూడా సర్వే జరిగినది. ఇంటింటా తిరిగి ఒక కులగణన దాంట్లో భాగంగా మనకు రేషన్ కార్డులో నూతనంగా శాంక్షన్ అయినవి 49. ఆ 49 కార్డు యొక్క సర్టిఫికేట్స్ కూడా ఈ చేతులు కూడా ఇవ్వబడుతుంటవి. అలాగే మొన్న నిర్వర్తించబడినటువంటి గ్రామ సభలో 30 అప్లికేషన్లు వచ్చినాయి. వాటిని కూడా పరిశీలించడం జరిగినది. వాటికి కూడా శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగినట్టుగా ప్రభుత్వం నుంచి తెలియపరిచినారు. ఈ యొక్క మొత్తము మన గ్రామానికి 207 కార్డ్స్ శాంక్షన్గా ఉన్నవి. థ్యాంక్ యూ. జనవరి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి మన చైర్మన్ ఉర్దూ అకాడమీ గారికి, అలానే తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, మండల్ అగ్రికల్చర్ గారికి, సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ సిరికొండ గారికి, తర్వాత వేదిక అలంకరించినటువంటి చాలామంది ఉన్నారు. వాళ్ళ పెద్దలందరికీ కూడా మరోసారి నమస్కారాలు. అలాగే ఈనాటి కార్యక్రమానికి ఎవరైతే మన గ్రామ పెద్దలు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, వచ్చిన లబ్ధిదారులకు, తర్వాత మీడియా మిత్రులందరూ కూడాను మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సార్ అయితే మనకు గవర్నమెంట్ ఇచ్చిన సూచనల ప్రకారంగా మనకు ఇదివరకే
గ్రామ సభలు అంటే ప్రజాపాలన ద్వారా సోషియో ఎకనామిక్ సర్వే అనేది కండక్ట్ చేయడం జరిగింది సార్. సో దాంట్లో భాగంగా మనకు రికమెండేషన్స్ వచ్చినాయి. అందులో రైతు భరోసా, ఇంకోటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, తర్వాత కొత్త రేషన్ కార్డ్స్, అలానే మనకు ఇందిరమ్మ ఇండ్ల గురించి కూడా దరఖాస్తులు వచ్చినాయి సార్. వీటిని దఫల వారీగా సర్వే చేయడం జరిగింది విలేజ్. సో దాంట్లో భాగంగా మనకు ప్రభుత్వం ఇచ్చిన దానికి ఈరోజు మనకు డిస్ట్రిబ్యూషన్ అంటే లాంచింగ్ ప్రోగ్రాము చేయడానికి మనకు పై నుంచి సూచించారు. సో దాని ప్రకారంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకు మనము ఈరోజు లాంచింగ్ ప్రోగ్రాం మనం చేయబోతున్నాము. సో దాంట్లో రైతు భరోసా అనేది సంవత్సరానికి మనకు 12,000 సార్. దాంట్లో ఒకటి దఫా అంటే ఖరీఫ్ అండ్ రబీ దానికి 6,000 చొప్పున. అలానే ఆత్మీయ భరోసా ఎవరికైతే భూమి లేని వాళ్ళు ఉన్నారో, నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ గ్యాప్ దాన్ని కవర్ చేసుకోవడానికి 12,000. సో దాంట్లో కూడా 6,000 రూపాయలు మొదటి దఫా, తర్వాత రెండో దఫా రానున్నది. ఇదంతా కూడా ఆన్లైన్లో రానున్నాయి. సో ఈరోజు మనకు 26 జనవరి హాలిడే కాబట్టి, సండే కాబట్టి బ్యాంకు నుంచి మనకి ఈరోజు అమౌంట్ డైరెక్ట్గా డీబీటీ అకౌంట్ డైరెక్ట్గా మనకు పడనున్నది. కానీ ఈరోజు కాకుండా రేపు వర్కింగ్ డే కాబట్టి రేపు వర్కింగ్ డే నుంచి మనకు అకౌంట్లో జమ అవుతాయి ఈ 2 స్కీమ్స్. తర్వాత మనకు రేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయి మనకు చాలా కాలం నుంచి మనకు రాలేదు. సో అవి మనకు వచ్చిన ఏవైతే ఎలిజిబుల్ దాని ప్రకారంగా మనకు రేషన్ కార్డ్స్ అనేది దానికి మనకు డిజిటల్ మనకు ఏవైతే మనకు సర్టిఫికెట్స్ ఉన్నాయి అవి ఈరోజు గౌరవ మన చీఫ్ గెస్ట్ మన చేతుల మీదుగా ఇవ్వనున్నాం సార్. అలానే మనకు కొత్త ఇండ్లు ఏవైతే ఉన్నాయో దానికి అర్హులైన పర్యటిస్తూ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ఈరోజు మీరిచ్చినటువంటి అధికారాన్ని 13 మాసాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 631 మండలాల్లో పట్టణాలు తప్ప రూరల్ నియోజకవర్గాలన్నీ కలుపుకొని ఈరోజు దాదాపు 550 గ్రామాల్లో ఇలాంటి గ్రామ సభలు ఒకే రోజు, అది కూడా ఈరోజు మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకిచ్చినటువంటి ప్రసాదం, రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగ హక్కు ప్రకారంగా గణతంత్ర దినోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి ఈ శుభముహూర్తంలో ఆ కార్యక్రమంలో ఈ మండలానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, తహసీల్దార్, ఎండిఓ గారు, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్, వ్యవసాయాధికారి, అదేవిధంగా పోలీస్ అధికారి, వివిధ ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా మన చిన్నవాల్గోడ్ గ్రామానికి ఈరోజు వచ్చి గతంలో ఈ గ్రామంలో గ్రామ సభ జరిగిన మీరు నిరుపేదలనేటువంటి మాట పక్కకు పెట్టించడానికి, మీ జీవితంలో వెలుగులు నింపడానికి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయం అయితే తీసుకుందో ఆ నిర్ణయంలో సిరికొండ మండలంలోని చిన్నవాల్గోడ్ గ్రామానికి కలెక్టర్ గారి ఆదేశానుసారం సోదరులు మన నియోజకవర్గ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారి సూచన మేరకు మీ దగ్గరకు వచ్చి ఈ పండుగ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం కలిగించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన అందరి తరఫున, సిరికొండ మండల తరఫున, వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల తరఫున ఒక్కసారి చప్పట్లతో మనమందరం ధన్యవాదాలు తెలియజేద్దాం. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఎవరైనా మనకి ఇంటికి పిలిచినా, పండుగకు పిలిచినా, పెళ్లికి పిలిచినా అక్షంతలేసు ప్రసాదం తీసుకుని వస్తాం. అక్కడికి వెళ్ళి ఈరోజు లబ్ధిదారులు ఎంతమంది అనేటువంటి విషయం కాదు, ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించడం, మీ ముఖాల్లో వెలుగు చూడడం, మీకున్నటువంటి కష్టాల్లో దూరం చేయడం, ఈ కార్యక్రమం ప్రభుత్వం మీకు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని మీ దగ్గర ఉండే మీకు అందించడం అనేటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఒకటే చేస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించవలసిందిగా కోరుతా ఉన్నా. ఎందుకంటే చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళంతా యువకులు, చాలామందికి తెలియదు.
ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 150 సంవత్సరాల పార్టీ. ఈ దేశానికి ప్రాణత్యాగం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు, రాజీవ్ గాంధీ లాంటి వాళ్ళు ప్రాణాలు ఇచ్చారు ఈ దేశం కొరకు. అందుకొరకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో మనకు కలిగినటువంటి హక్కులను కాపాడుకుంటూ ప్రభుత్వ పరంగా మనకు రావాల్సినటువంటి కార్యక్రమాలు ఇవ్వడానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే కంకణం కట్టుకొని మన దగ్గరికి పంపిస్తున్నాడో ఆ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకునే బాధ్యత మనకు ఉంటుందనేటువంటి విషయాన్ని మాత్రమే మీ దృష్టికి తీసుకొస్తున్నా. అయితే ఈరోజు తహసీల్దార్ గారు, ఎండిఓ గారు, ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ అధికారి మనకిచ్చినటువంటి ఈ కార్యక్రమం మొదలుపెట్టి గత నెల రోజులుగా వాళ్ళు చేస్తున్నటువంటి కృషి, వాళ్ళు చేస్తున్నటువంటి శ్రమ ఈరోజు మనకు ఒక రూపంలో వస్తున్నటువంటి విషయం. ఆన్లైన్ ద్వారా కానీ మీరు అప్లికేషన్లు ఇచ్చుకున్నా, నిన్న మీ గ్రామంలో జరిగినటువంటి గ్రామ సభలో ఇచ్చుకున్నా, ఈరోజు ఈ ప్రక్రియ నిరంతరంగా జరిగే ప్రక్రియ అనేటువంటి విషయాన్ని గ్రహించండి. ఈరోజు కొంతమందికి వచ్చి కొంతమందికి రాకుంటే మనం దాని గురించి బాధపడవలసినటువంటి అవసరం లేదు. ఈరోజు మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి ఇండ్ల గురించి, చిన్న వాల్గోడ్ గ్రామం గురించి నాకు తెలియంది లేదు. ఈ గ్రామంతో 1978లో సంతోష్ రెడ్డి గారు మొట్టమొదట ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు ఈ గ్రామానికి ప్రచారకు వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు ఈ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా నాకు తెలుసు. అందుకొరకే మీ కష్ట సుఖాలు తెలుసు. ఈ గ్రామానికి, ఈ గ్రామం నుండే నేను సిరికొండ నుండి భీమగల్కు నడుచుకుంటూ పోయి చదువుకున్నటువంటి వ్యక్తిని. ఈరోజు ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి నేను ఇక్కడ విమర్శించడానికి రాలేదు, కానీ ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వమైనా ప్రజలు ఎన్నుకునేటటువంటి హక్కు ఉంది మీకు. ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ప్రజా సమస్యల పట్ల, ప్రజలకు అవసరాల పట్ల, వాళ్ళకు కావాల్సినటువంటి వసతుల పట్ల పనిచేసేటటువంటి బాధ్యత ప్రభుత్వంది ఉంటుంది, శాసనసభ్యులది ఉంటుంది. కానీ దీన్ని విస్మరించారు గతంలో. ఈ 10 సంవత్సరాలు, గతంలో గడిచినటువంటి 10 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారు. ఒకసారి ఆలోచించాలి మనం. ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థ కానీ, ఇక్కడ ఉన్నటువంటి స్కూళ్ళు కానీ, మాట్లాడుతూ తమ్ముడు అన్నాడు మోడల్ స్కూల్ విషయం. మోడల్ స్కూల్ ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయ సోదరులు చాలామంది సీనియర్ పత్రికా విలేకరులు ఉన్నారు, వాళ్ళకి తెలుసు. సిరికొండ మండలానికి ఒక మోడల్ స్కూల్ వచ్చినటువంటిది ఆ రోజుల్లో ఎట్లా వచ్చిందంటే దాన్ని ఒకసారి మనం ఆలోచించాలా. దాంట్లో 1200 మంది విద్యార్థులు ఈరోజు చదువుతూ ఉన్నారు. ఆ చదివేటటువంటి విద్యార్థులు మీ పిల్లలు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు. వాళ్ళు చదివి వాళ్ళ జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఉపయోగపడుతున్నటువంటి పాఠశాలలు అలాంటివి. అందుకొరకే నేను కోరుతా ఉన్నా, గ్రామాల్లో ఐకమత్యంగా ఉండాలా, శాంతి భద్రతలు ఉండాలా, కలిసి కట్టుగా ఉండాలా. ఈరోజు మాట్లాడుతూ వ్యవసాయ అధికారి అన్నాడు, పంటలకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ప్రభుత్వం, పంటల కొరకు ఆలోచించేటటువంటి ప్రభుత్వం. నిన్న రాత్రి ఈ మాట పాత్రికేయులకు కూడా తెలుసు. నిన్న రాత్రి చీఫ్ ఇంజనీర్ ఈఎన్సీ ఇరిగేషన్ శాఖ అధికారులను సుదర్శన్ రెడ్డి గారు పిలిపించడం జరిగింది. చేవెళ్ళ ప్రాణహిత యొక్క ఆ రోజు 10-12 సంవత్సరాల క్రితం ఏ విధంగా మనం ఆ రోజు ఉపయోగించుకున్నామో ఇప్పటి వరకు అలాగే ఉంది. కొండం చెరువు దగ్గర కానీ, మంచిప్ప దగ్గర కానీ ఈ జూన్ వరకు, నిన్నటి ఆదేశానుసారం జూన్ వరకు సిరికొండ ప్రాంతానికి కూడా గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకురావడానికి నిన్న అధికారులతో చర్చించడం జరిగిందనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాం. దానివల్ల మన అందరికీ ఉపయోగపడుతుంది. మనకు నీరు